ఆయన రాజకీయ అరంగేట్రం ఒక విలక్షణం. క్షేత్రస్థాయిలో పార్టీకి పట్టు లేదని తెలిసినా పట్టు వదలని విక్రమార్కునిలా ఓట్ల పోరాటం చేస్తున్నాడు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమ్యూనిస్టుల కంచుకోట అని తెలిసిన మొక్కుమోని దీక్షతో ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో బరిలో నిలిచారు తాండ్ర వినోద్ రావు. 10 ఏళ్ల క్రితం చింతన్ బైఠక్ ద్వారా ఆర్ఎస్ఎస్ తో ఏర్పడిన బంధం ఆయనను రాజకీయాల వైపు మళ్లించాయి. సేవా కార్యక్రమాల్లో ప్రజలకు దగ్గరైన బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గెలుపు అవకాశాలు అందని ద్రాక్ష అని తెలిసిన తొలి అడుగు భవిష్యత్తులో విజయ అవకాశాలకు చేరుస్తుందనే దృఢ సంకల్పంతో ఒంటరి పోరాటం చేస్తున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో గ్రామ స్థాయిలో తనదైన ముద్ర వేసుకున్న బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఖమ్మం జిల్లా బీజేపీలో తనదైన మార్క్ రాజకీయాల్లో ముందుకు వెళుతున్నారు. ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఒంటరి పోరాటంపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో దేశంలో భారతీయ జనతా పార్టీ తన హవాను కొనసాగించే ప్రయత్నం చేస్తుండగా ఖమ్మం జిల్లాలో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి ఎదురీస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి కూడా నామమాత్రంగా కొనసాగుతుంది. దాంతోపాటుగా నాయకుల వ్యవహార శైలి, నాయకులు అంటి ముట్టునట్టుగా వ్యవహరించడం, పార్టీ బలోపేతానికి ఏమాత్రం కూడా చొరవ చూపడంతో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న సందంగా తయారైంది. అయితే తాజాగా భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంటు బరిలో నిలిచిన తాండ్ర వినోద్ రావు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా తాండ్ర వినోద్ రావుకి కొంత వాస్తవికత తెలిసిన మోడీ ప్రపంచంతో తాను ఆశించిన స్థాయిలో ఓట్లు సాధిస్తాననే ఒక బలమైన దృఢ సంకల్పంతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వాస్తవంగా తాండ్ర వినోద్ రావు బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఎంపిక జిల్లాలో ఉన్న చాలామంది నేతలకు నచ్చలేదు. అసలు ఆయన ఎవరు, ఆయనకి ఏం సంబంధం అనేది మొదట్లో వచ్చిన ఒక చర్చ. ఆ తర్వాత ఆయన ఆర్ఎస్ఎస్ సంబంధించిన కీలకమైన నాయకుడిగా ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టడంతో ఎవరికి వాళ్ళు సహకరించేందుకు ప్రయత్నం చేశారు. కానీ అసలు ఖమ్మం జిల్లాలో ఉన్న బీజేపీ పార్టీ నేతలకు ఎక్కడ కూడా పట్టు లేకపోవడంతో పార్టీని నడిపిస్తున్నారు తప్ప ఒక పద్ధతిగా ఒక కసి కొద్దీ పార్టీ అభివృద్ధి కోసం ఏ రోజు కూడా ఏ కోశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లలేదనేది వాళ్ళ మనసాక్షి కూడా తెలుసు. ఈ నేపథ్యంలోనే బీజేపీ తరఫున తాండ్ర వినోద్ రావు వాస్తవంగా కొత్తగూడెం నియోజకవర్గ సంబంధించిన వ్యక్తి అయినా ఖమ్మం జిల్లాలో గతంలో కొంత పరిచయాలు, వ్యాపార లావాదేవీలు, కొంత ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో ఇంజనీరింగ్ కాలేజ్ ద్వారా పరిచయాలు కావచ్చు, వ్యాపార పరిచయాలు కావచ్చు, సోషల్ యాక్టివిటీ సంబంధించిన కొంత ఇవన్నీ కూడా ఆయన కొంత కలిసి వచ్చే అంశంగా ప్రచారం చేస్తుంది. దాంతోపాటుగా శ్రీరామ మందిర నిర్మాణం అయోధ్యలో ఏదైతే చేపట్టారో అయోధ్య నిర్మాణానికి సంబంధించిన ముందస్తు ప్రణాళికలో ఒక విస్తృతమైన క్షేత్రస్థాయిలో తన వంతు ప్రయత్నం చేశారు. ప్రతి గ్రామాన జై శ్రీరామ్ అనే నినాదంతో కొంత ప్రజలలో ఒక చైతన్యం తీసుకురాగలిగారు. ఈ నేపథ్యంలోనే గతంలో కన్నా కొంత మెరుగ్గా భారతీయ జనతా పార్టీ ఓట్లు పోలే అవకాశం ఉంది తప్ప గెలుపు అనేది ఆత్మహత్య సాదృశ్యమని చెప్పవచ్చు. ఎందుకంటే వాస్తవికత అంశాలు మాట్లాడుకుంటే మనం ఎక్కడున్నాము, మన పరిస్థితి ఏందని కూడా ఒక అంచనా వేసుకోవాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి రాజకీయ నాయకుడికి ఉండాలి. ఉంటేనే బాగుంటుంది. ఈ నేపథ్యంలోనే గతంలో బీజేపీ డిపాజిట్ రాని పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక పద్ధతిగా ఓట్లు సంపాదించే దిశగా పయనిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామాన తిరుగుతున్నారు. ప్రతి మండలంలో కార్యకర్తల్ని, వివిధ వర్గాల వారిని కూడా క్రోడీకరిస్తూ జై శ్రీరామ్ అనే నినాదంతో మోడీ ప్రపంచం, మోడీ మరోసారి ప్రభుత్వాన్ని నెలకొల్పాలి, కేంద్రంలో భారతదేశ ఔన్నత్యాన్ని లేదా భారతదేశ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపరిచేందుకు మోడీ ప్రభుత్వమే శ్రీరామ రక్షణ అంటూ తాండ్ర వినోద్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా తాండ్ర వినోదరావు చేస్తున్నది ఒంటరి పోరాటం అని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీలో ఉన్న 4 స్తంభాల ఆటలో ఆయన ఒక స్తంభం కాకుండా అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి ఒక స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉన్నది అని చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే తాండ్ర వినోద్ రావు రూపంలో భారతీయ జనతా పార్టీ కొంత ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి ఒక ప్లాట్ఫామ్గా మలుచుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల స్థానిక సంస్థలు కావచ్చు, ఇతరత్ర ఏదైనా కొంత మెరుగ్గా బీజేపీ ఈసారి ఓట్లు సాధించే
అవకాశం ఉంది. మొత్తం మీద తాండ్ర వినోదరావు ప్రయత్నం మాత్రం ఒక ఆశావాదం. ఎందుకంటే నక్కకు నాగులోకి అనుకున్నంత వేరియేషన్ కనపడుతుంది ఖమ్మం జిల్లాలో. ఎందుకంటే మొదటి నుంచి కూడా కమ్యూనిస్టుకు కాంగ్రెస్ కంచుకోవడంగా ఉన్న ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచి కూడా దశాబ్దాల నుంచి, నాకు తెలిసిన 3 దశాబ్దాల నుంచి కూడా నామమాత్రపు ప్రయత్నం తప్ప ఎక్కడ కూడా ఒక గ్రామాలో లేకపోతే ఒక మండలాల్లో ఒక జిల్లా స్థాయిలోనో వేలాది ఓట్లు సంపాదించుకున్న పరిస్థితి ఎక్కడ లేదు. కాబట్టి ఈసారి తాండ్ర వినోదరావు రూపంలో బీజేపీకి ఒక తురుపుముఖగా మారనుంది, మారే అవకాశాలు స్పష్టంగా అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో కన్నా భిన్నంగా ఈసారి మాత్రం ఒక గౌరవప్రదమైన ఓట్లను సాధించి తాము బరిలో ఉన్నాము, భవిష్యత్తులో మేము పోటీదారులం అని చెప్పుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనపడుతుంది.